హాయ్ ఆల్, వెల్కమ్ టు సెల్వి లక్ష్మిత క్రియేషన్స్. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే వంట చికెన్ లివర్ ఫ్రై. ఇది ఎక్కువ కుక్ చేస్తే రబ్బర్ లాగా సాగిపోతుంది, అలా తక్కువ కుక్ చేస్తే నీచు వాసన వస్తుంది. బెస్ట్ టిప్స్తో మంచి ఎమ్మి చికెన్ లివర్ ఫ్రై ఎలాగ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. చికెన్ లివర్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మరి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. వేసుకున్న తర్వాత దానిలో ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. తర్వాత హోల్ గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. వేసి మొత్తాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకుంటూ ఉంటూ మధ్యలో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించాలి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలి అల్లం వెల్లుల్లి ముద్ద అనేది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. దానిలోనే కొంచెం అంతా పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. అలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత దానిలో మనం ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న లివర్ను వేసి, ఇక్కడ ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి. లివర్ను వేసినప్పుడు మనం సిమ్లో అనేది పెట్టకూడదు. ఎందుకంటే మనం సిమ్లో పెట్టినప్పుడు ఆ లివర్లోని వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఫ్రై అనేది నీచు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఒక 5 నిమిషాలు, అంటే ఆ నీరు అనేది అంతా ఆవిరి అయిపోయే వరకు అక్కడే దగ్గరుండి మూత పెట్టుకొని మరలా తిప్పుకుంటూ చూసుకుంటూ అక్కడే ఉండి అలా చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న వాటర్ అనేది ఆ వేడికి ఆవిరైపోయి మనకి ఆయిల్ అలా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించే వరకు మనం దగ్గర ఉండి ఆ నీళ్లు రాకుండా మనం హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ముక్క అనేది గట్టిపడుతుంది. దీన్ని కరెక్ట్గా మనం 7 నిమిషాలు ప్రాసెస్ మొత్తం మరి ఎక్కువగా చేయకూడదు. ముందుగా ఉడకబెట్టి కొంతమంది చేసుకుంటారు, కానీ అలా చేస్తే టేస్ట్ అనేది చాలా మారిపోతుంది. ఇలా మీరు ఒక్కసారి మీ కిచెన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని హై ఫ్లేమ్లోనే బాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనం మంట అనేది ఈ స్టేజ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గరం మసాలా 1 పెద్ద స్పూన్ వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాని మీద మూత పెట్టేసి మనం కదుపుతూ చూసుకుంటూ 1.5 నిమిషం దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకుంటూ ఉన్న తర్వాత మనకి దాని స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ట్యాంగినెస్ కోసం మనం ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ పిండుకుంటే మనకి మసాలాలన్నీ ఈక్వల్గా పట్టుకొని మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. లెమన్ అనేది ఆపేస్తామన్న ముందే దాన్ని పిండుకోవాలి, ఎందుకంటే వేడికి అనేది చేదొస్తుంది. పిండిన తర్వాత మనం ఇంకొంచెం గరం మసాలా వేసి ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత మనకి ఒక 2 నిమిషాలు తిప్పుకొని ఆపేసి వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి తినే కొద్దీ తినాలనిపించే లివర్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఆపేసే ముందే ఈ స్టేజ్లోనే మనం ఉప్పు, మసాలాలు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి అయిపోయిన తర్వాత మనం ఎంత వేసినా అవి అడ్జస్ట్ అవ్వవు. అలా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకొని మీ ఇంట్లోనే చక్కటి లివర్ ఫ్రై చేసుకొని ఆస్వాదించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఆల్.